వెల్కమ్ టు 5K విత్ ఆప్షన్ ట్రేడింగ్ ఛాలెంజ్ సిరీస్. ఇది వచ్చేసి డే 14. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ అని మన ఛానల్ అయితే పోస్ట్ చేసాము. ఒకవేళ మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ఒక్కసారి వీడియోస్ అనేది చూడండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఎనీవే ఈ రోజు వచ్చేసి నేను బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడ్ తీసుకున్న తర్వాత నుంచి 2 అవర్స్ వరకు మార్కెట్ ఎలాగంటే మనం అనుకున్న వేళనే వెళ్ళింది, బట్ ప్రాఫిట్ అస్సలు అయితే రాలేదు. మీకు అది కూడా చూపిస్తాను. ఈవెన్ ప్రాఫిట్ తక్కువ అయితే వచ్చింది. కొంతమంది అడుగుతున్నారు తక్కువ ప్రాఫిట్కి ఎందుకు వీడియో పోస్ట్ చేస్తున్నామని. సో ఏం లేదు, ఇది వచ్చేసి 30 days ఛాలెంజ్ సిరీస్ కదా, ప్రతిదీ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈవెన్ ప్రతి రోజు పోస్ట్ చేయాలి. కాబట్టి తక్కువ ప్రాఫిట్ వచ్చినా ఈవెన్ లాస్ వచ్చినా కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి, అందుకే పోస్ట్ చేస్తున్నాను. లేదు తక్కువ ప్రాఫిట్లో ఉన్నప్పుడు జస్ట్ వీడియో స్కిప్ చేయమంటే కనుక స్కిప్ చేస్తాను, మీ టైం అనేది కూడా వేస్ట్ అవ్వదు. ఈవెన్ ఒక రెఫరెన్స్ కింద అయితే ఉంటుంది. ఈవెన్ అంతేకాకుండా మనం మార్కెట్ అనుకున్న వేలో వెళ్ళినా మనం అవుట్ ఆఫ్ ది మనీ ప్రీమియమ్స్ అయితే బై చేస్తాం కదా, మనకి దానివల్ల మూవ్మెంట్ ఒకవేళ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీయే అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు మనం అవుట్ ఆఫ్ ది మనీలో, ఎందుకంటే తక్కువ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి అవుట్ ఆఫ్ ది మనీలో బై చేస్తున్నప్పుడు మార్కెట్ పెరిగినా మనకి పాయింట్స్ అనేది మనకి అయితే క్యాప్చర్ చేయలేము. చాలా తక్కువ మూవ్మెంట్ అయితే ఉంటుంది మన ప్రీమియమ్స్లో. సో అందుకే ఎలా మనకి ఎక్కువ అయితే అవుతుంది. బట్ ఎనీవే మన క్యాపిటల్ అనేది స్లోగా గ్రో అవుతుంది కాబట్టి వన్ సెట్ అరౌండ్ ఒక 15K క్రాస్ అవుతాయి కనుక మనం మాక్సిమం అట్ ద మనీ ప్రీమియమ్స్ బై చేయడానికి అయితే మనకైతే ఎలిజిబుల్ అయితే వస్తుంది. ఎందుకంటే క్యాపిటల్ మ్యాక్సిమం సరిపోతుంది. లేదు ఇంకా కొంచెం పెరిగితే కొలిది మనం ఇందా మనకి అయితే స్లోగా అయితే వెళ్దాం. మరి చూద్దాం మరి ప్రాఫిట్ ఉంటుందా లేదంటే లాస్ ఉంటుందా అనేది. ఈ సిరీస్ మీరు కంటిన్యూగా అయితే ఫాలో అవ్వండి. సో ఒకవేళ మీరు ఈ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఎనీవే ఇప్పుడు ఈ ట్రేడ్ మీకు అయితే క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. సో దానికోసం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో గ్రో యాప్ అయితే ఓపెన్ చేస్తాను. సో దానికన్నా ముందు వీడియో లైక్ చేస్తారా? సో లైక్ చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా ఇప్పుడు ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మీకు వీడియో అయితే పెడతాను చూడండి. ఫస్ట్ గ్రో యాప్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉందన్నది మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. ఎందుకంటే ఎస్టర్డే మనకి మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది కదా, ఓవరాల్గా మన ప్రాఫిట్ అకౌంట్లో యాడ్ అవును ఎంత ఉందనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. సో దానికోసం ఏం లేదు, పైన మీకు రైట్ కార్నర్లో ప్రొఫైల్ పిక్చర్ అయితే కనిపిస్తుంది కదా, అదొక్కసారి క్లిక్ చేస్తాను చూడండి. కొంచెం లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి ఎంత వస్తుందని. రిఫ్రెష్ చేద్దాం. చూసారు కదా, ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి 11,000 పైన మనకి ఓవరాల్ క్యాపిటల్ అయితే ఉంది. సో ఇదే క్యాపిటల్ తోటి బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడ్ అయితే తీసుకుంటాను. ఎందుకు నేను బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటున్నానంటే ఈవెన్ ఎస్టర్డే కూడా మనం బ్యాంక్ నిఫ్టీలో అయితే తీసుకున్నాము, కానీ ఈ రోజు కూడా నేను తీసుకున్నానంటే ఆల్రెడీ నిఫ్టీలో మనకి మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది. అక్కడ కూడా పర్సనల్ ట్రేడింగ్లో మంచి పాయింట్స్ అయితే క్యాప్చర్ చేశాను. బట్ బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ ఇంకా మనకి మూవ్మెంట్ అనేది పెండింగ్ అయితే ఉంది. సో దానికోసం మీకు ఒక రిఫరెన్స్ కింద ఉంటుందని వెయిట్ చేస్తూ బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడ్ అయితే తీసుకుంటున్నాను. ఈవెన్ టైం ఫ్రేమ్ కూడా అయితే మీకైతే క్లియర్ కట్గా ప్రతిదీ వీడియోలో అయితే మెన్షన్ చేసి మీకైతే చూపిస్తాను. సో దానికోసం ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అయితే చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనము బ్యాంక్ నిఫ్టీ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో దానికోసం ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే ఉంది కదా, ఇప్పుడు అదే అయితే ఒక్కసారి క్లిక్ చేస్తున్నాను. సో చార్ట్స్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను, క్లియర్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు చార్ట్ అయితే ఓపెన్ అయిపోయింది కదా. సో చూస్తున్నారు కదా, ఈ పర్టికులర్ లెవెల్లో వచ్చేసి మనకి మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ అయితే తీసుకుంది బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ కింద. నిఫ్టీతో పోల్చుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఇంకా మూవ్మెంట్ అనేది రాలేదు. ఈవెన్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి అప్సైడ్కి వెళ్ళే పొటెన్షియల్ ఎక్కువ అవుతుంది. సో వస్తుంది కదా అని బ్లైండ్గా అయితే తీసుకోకూడదు. సో దానికోసం ఏం చేస్తానంటే నేను ఒక ఇండికేటర్ అయితే యాడ్ చేస్తాను. సో మనకి పైన ఇండికేటర్ సింబల్ అయితే ఉంది కదా, అదొక్కసారి క్లిక్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఈఎంఏ అయితే టైప్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలిసిందే మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. సో అదొక్కసారి క్లిక్ చేస్తున్నాను. సో అది వచ్చేసి మన చార్ట్లో అయితే అప్లై అయితే అయిపోద్ది. చూసారు కదా మనకి అప్లై అయితే అయిపోయింది. దీనికి వచ్చేసి మనము కొన్ని సెట్టింగ్స్ అయితే చేద్దాం. సో దానికోసం కొంచెం ఇన్పుట్స్లోకి వెళ్ళి 21 అయితే నేను పెడుతున్నాను. నేను పర్సనల్గా 21 ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాను. సో దాని తర్వాత లైన్ అనేది కొంచెం థిక్ అయితే చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ అయితే క్లిక్ చేస్తున్నాను, ఓకే అయితే క్లిక్ చేశాను. మీకు లైన్ కూడా క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేద్దామంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ఈఎంఐ లైన్ అయితే ఉంది కదా, ఈ ఈఎంఐ లైన్ క్రాస్ అవుతూ ఈవెన్ ఆల్రెడీ సపోర్ట్ లెవెల్కి దగ్గర నుంచి మనకి రివర్సల్ అనేది కనిపిస్తుంది. దట్టు ఈ ఈఎంఐ లెవెల్ అనేది క్రాస్ అవుతూ మనకి పైకి అయితే వెళ్తుంది. సో అలాంటప్పుడు ఏంటి క్లియర్ కట్గా అప్ సైడ్ మనకి బ్రేక్అవుట్ కింద అయితే మనకైతే కనిపిస్తుంది. సో చూస్తున్నా కదా, కొంచెం జూమ్ చేస్తాం చూడండి. సో అలాంటప్పుడు మనము ఇప్పుడు అప్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఏం లేదు, ఇక్కడ మనకి ప్రజెంట్ ఉన్న క్యాపిటల్కి ఇది ప్రీమియం మనకి సెట్ అయిపోద్ది. అరౌండ్ 56,000 దగ్గర ఉన్నది ఒక లాట్ అయితే పెట్టాను. ప్రైస్ లిమిట్ వచ్చేసి 272 పెడతామా, ఇది పెరుగుతుంది. సో 272 అయితే పెట్టాను. బట్ ఐ థింక్ ఇంకా పెరిగిపోయి ఉంటుంది. మీకు ఆర్డర్స్లో కూడా వెళ్ళి చూపిస్తాను. బ్యాక్ అయితే వస్తున్నాను. ఇప్పుడేముంది ఆర్డర్స్, అప్పుడు ఆర్డర్స్లోకి వెళ్ళి మీకు అయితే చూపిస్తాం చూడండి. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అయితే ఇంకా పెరుగుతుంది. మనం ఏం చేద్దాం అంటే మోడిఫై అయితే చేద్దాం. అంటే ఒక 272 దగ్గర అయితే పెట్టాం కదా, ఇప్పుడు వచ్చేసి అది 275 అయితే పెడదాం. ఒక 3 పాయింట్సే కదా. సో 275 మనకి మోడిఫై అయితే చేసాము. చేసిన వెంటనే మనకి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది.
సో మీకు అది కూడా చూపిస్తాను పొజిషన్లోకి వెళ్ళి. ఓవరాల్గా మనము పొజిషన్లోకి వచ్చేసి మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాము. మన వ్యూ ఏంటి, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్కి అయితే వెళ్ళాలి. ప్రజెంట్ చూసుకుంటే కొంచెం నెగిటివ్లో అయితే మనకైతే ఉంది. ఇంకా వెయిట్ చేస్తుంటే ఆర్డర్ అనేది లైక్ మనం పెట్టిన ప్రైస్కి అయితే వచ్చేది. బట్ ఎనీవే ఆల్రెడీ టైం చాలా లేట్ అయిపోయింది. మీకు అవును ఇందుకే మర్చిపోయాను కదా, టైం కూడా మీకు అయితే చూపించాలి. సో దానికోసం ఏం లేదు. సో చూస్తున్నారు కదా ప్రజెంట్ టైం వచ్చేసి అరౌండ్ 12:22 అయితే అవుతుంది. ఈవెన్ డేట్ చూసుకుంటే మనకి 20 ఆగస్ట్ వెన్స్డే అయితే మనము ట్రేడ్ అనేది తీసుకుంటున్నాను. మీకు అయితే ఈ టైం వరకు మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి తీసుకున్న పొజిషన్కి మనము స్టాప్ లాస్ టార్గెట్ 2 అయితే పెట్టాలి. సో దానికోసం ఏం లేదు, ఈ పొజిషన్ అయితే ఉంది కదా, అది ఒక్కసారి క్లిక్ చేసి మీకు స్టాప్ లాస్ టార్గెట్ 2 అయితే పెడతాను. అది మర్చినట్టుగా మనం అయితే పెట్టాలి. సో ఇప్పుడు యాడ్ స్టాప్ లాస్ దగ్గరికి వచ్చేసి అరౌండ్ 250 అయితే పెడుతున్నాను. టార్గెట్ వచ్చేసి 300 అయితే పెడుతున్నాను. ఇది వచ్చేసి నేను ఒక స్కాల్పింగ్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో అందుకే తక్కువ పాయింట్స్ అయితే పెట్టాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి మార్నింగ్ నుంచి చూసుకుంటే ఒక రేంజ్లోనే అప్కే డౌన్కి అయితే వెళ్తుంది తప్ప మనకి ఒక సైడ్ ఒక డైరెక్షన్లో మూవ్మెంట్ అయితే ఇవ్వలేదు. ఈవెన్ ప్రీమియమ్స్లో కూడా మనకి అంత మూవ్మెంట్ అయితే కనిపిస్తలేదు. మరి చూద్దాం, మరి ఈరోజు ఎండింగ్కి మనకి లైక్ ఎండింగ్ వరకు అందొద్దు, బట్ ఒకవేళ ఫాస్ట్గా మనకి మూవ్మెంట్ వస్తే కనుక ఈ లైక్ ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోవడానికి అయితే చూస్తాను. బట్ ఇక్కడ సినారియో చూసుకుంటే మార్కెట్ మన డైరెక్షన్లో వెళ్ళినా ప్రీమియమ్స్లో మనకి మూవ్మెంట్ అయితే లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో మార్నింగ్ నుంచి అదొక సినారియోలో అయితే ఉంది. డికే అనేది ఎక్కువ అయితే జరుగుతుంది బ్యాంక్ నిఫ్టీలో ప్రెజెంట్ చూసుకుంటే. ఈవెన్ మంత్ ఎండింగ్ అయితే వస్తుంది కాబట్టి డికే అలా అయితే ఉంటుంది. ఈవెన్ మీ చార్ట్స్లో కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, మనం అనుకున్న వేలోనే ఈ ఎంఏ లైన్ క్రాస్ అవుతూ పైకే వెళ్తుంది. బట్ ప్రెజెంట్ చూస్తున్నారు కదా మనకి అంత ప్రాఫిట్లు అయితే మనం అయితే లేము. ఇదేనే కాదు, సో రీసెంట్ డేస్ నుంచి చూసుకుంటే మార్కెట్ ఇలాగే లైక్ బిహేవ్ చేస్తుంది. పెరుగుతున్నంతసేపు ప్రీమియమ్స్ పెరగవు, కానీ ఒకేసారి ఒక రెడ్ క్యాండిల్ వస్తే కనుక ప్రీమియమ్స్ ఒకేసారి పడిపోతాయి. పెరిగిన దానికైనా లైక్ డబ్బులు పడిపోతున్నాయి అనమాట. సో అలా ఉంటుంది, చాలా వర్స్ట్గా అయితే మనకి మార్కెట్ అయితే ఉంటుంది. బట్ ఎనివే మనం ప్రాపర్గా ఒక రూల్ బేస్డ్గా ఈవెన్ ఒక ప్రాపర్గా స్టాప్ లాస్ టార్గెట్ బేస్డ్గా చేస్తున్నాం కాబట్టి సో చూద్దాం మరి ఎలా ఉంటుంది అన్నది. సో ఏం చేస్తానంటే వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది చేస్తాను. సో మీకు అయితే క్లారిటీ అయితే వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే మనం ప్రాఫిట్లో ఉన్నామా లేదంటే లాస్లో ఉన్నది కూడా ఒక క్లారిటీ అనేది మీకు అయితే ఉంటుంది. టైం చూసుకుంటే అరౌండ్ 2 o'clock అయితే క్రాస్ అయితే అయ్యింది. ఈవెన్ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో అయితే వెళ్తుంది. మీకు చార్ట్స్లో కూడా వెళ్ళి చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో చూస్తారు కదా, మనం అనుకున్న వేలోనే వెళ్ళింది. బట్ మనకి ప్రీమియమ్స్లో అసలు మూవ్మెంట్ అయితే ఏం లేదు. ఓన్లీ 300 అరౌండ్ మనకి చేంజ్ అయితే కనిపిస్తుంది. సో చాలా టైం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి పొజిషన్కి అయితే ఎగ్జిట్ అయితే అయిపోతాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఎగ్జిట్ అవ్వకుండా మోడిఫైలో స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ ఇప్పుడు ప్రజెంట్ 85 పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి 85 అయితే పెడుతున్నాను, 285. సో చూద్దాం, మ్యాక్సిమం స్టాప్ లాస్ అయితే ఇట్ అయిపోద్ది. ఓవరాల్గా తక్కువ ప్రాఫిట్ నేనైతే బయటకి అయితే వచ్చేస్తాను. సో వెయిట్ చేద్దాం, ఎందుకంటే చాలా టైం అనేది అయిపోయింది. సో అందుకనే సో ఎంతసేపు అసలు వెయిట్ చేయకూడదు ఆప్షన్ బయర్స్ అనేవాళ్ళు. మనకి లైక్ మన స్టాప్ లాస్ అయితే ఇట్ అయిపోయింది. ఓవరాల్గా ప్రాఫిట్లో అయితే ఉన్నాము. సో ఈవెన్ చార్ట్ కూడా మీకు అయితే చూపిస్తాను. మనం అనుకున్న డైరెక్షన్లో వచ్చేసి మార్కెట్ చాలా అప్సైడ్ మూవ్మెంట్ అయితే ఇచ్చింది. సో దానికన్నా ముందు పొజిషన్ డీటెయిల్స్ అయితే చూడండి. లైక్ ఒకవేళ డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని మరి ఒక్కసారి అయితే గమనించండి. సో చూస్తున్నారు కదా ఎక్కడ బై చేస్తాను, ఈవెన్ ఎక్కడ సెల్ చేశానని. ఓవరాల్గా ఒక 10 points దగ్గర అయితే మనం అయితే క్యాప్చర్ చేసాము. సో అంతకుమించి అయితే ఎక్కువనైతే స్కాప్ లైక్ తీసుకోలేదు. సో ఎందుకంటే మార్కెట్ చాలా ఒకే దగ్గర అయితే ఉండిపోయింది. మీకు చార్ట్లో కూడా చూపిస్తాను. యాక్చువల్గా మనం తీసుకున్న టైం కాడించి ఈవెన్ ఎంతవరకు పెరిగిందని కూడా ఒక్కసారి క్లారిటీగా అయితే ఇస్తాను. సో చూస్తాను కదా మనకి ఇక్కడ ఏ పర్టికులర్ పాయింట్లో తీసుకున్నాను. ఐ థింక్ ఈ పర్టికులర్ పాయింట్లో అనుకుంటా. ఒకసారి మీకు ఆరిజెంటల్ లైన్ అయితే పెడతాను. ఇది కాదు ఇక్కడ మనం తీసుకుంటే లేదు ముందు ఐ థింక్ ఈ లెవెల్ కదా కొంచెం ఈ లెవెల్లో మనం తీసుకున్నాము. ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్లోనే ఉంది. బట్ మనకి ప్రాఫిట్ అయితే రాలేదు. అంతలా మనం ఎక్స్పెక్ట్ చేసింది అయితే రాలేదు. ప్రీమియం డీకే వల్ల మొత్తం అంతా కరిగిపోయింది. ఒకవేళ ఎగ్జిట్ అవ్వకుండా లేదు జస్ట్ అలా పొజిషన్ బ్లైండ్గా వదిలేసిన ఎంత పెరిగింది కదా మార్కెట్. ఒకేసారి జస్ట్ ఏం లేదు ఒక 20 నుంచి 50 points క్యాండిల్ అలా మనకి డ్రాప్ కనిపిస్తే కనుక కన్ఫర్మ్గా మనకు స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోద్ది. సో అందుకే ఫాస్ట్గా అయితే ఎగ్జిట్ అయిపోయాను. ఈవెన్ మీకు టుడే యాక్టివిటీలో కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఛార్జెస్ ఎంత పడ్డాయి అనేది. ఓవరాల్గా 294 అనేది మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది. రిమైనింగ్ అమౌంట్ అంతా మనకి ఛార్జెస్ రూపంలో అయితే మనకి కట్ అయితే అయిపోతాయి. ఈ మనీ మనకి కాస్త మనకి నైట్ 8 o'clock అయితే మన అకౌంట్లో అయితే యాడ్ అయితే అవుతాయి.
సో చూసారు కదా గైస్, ఓవరాల్ గా మనకి 300 ప్రాఫిట్ వచ్చింది. చాలా మంది అనొచ్చు ఎందుకో తక్కువ ప్రాఫిట్ బుక్ చేశారని. మార్కెట్ ఆప్షన్ బయర్స్ అనే వాళ్ళు అంతసేపు అయితే వెయిట్ చేయకూడదు. నేను చాలా సేపు అయితే వెయిట్ చేశాను. నేను ఒకటి చెప్పాలంటే మొబైల్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయాను, అంతసేపు స్క్రీన్ అయితే చూడలేదు. బట్ ఎనీవే మనకి దాని తర్వాత ఈవెన్ ఎగ్జిట్ అయిపోయినా కొంతసేపు చూసుకుంటే ఒకసారి చెప్పాను కదా మీకు ఆల్రెడీ, అంత స్లోగా పెరుగుతున్నప్పుడు ప్రీమియం కూడా చాలా స్లోగా పెరుగుతుంది. ఒకేసారి మార్కెట్లో ఒక పెద్దగా అక్కర్లేదు, జస్ట్ ఒక 30 నుంచి 50 పాయింట్స్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చేసిందంటే చాలు, కన్ఫర్మ్గా మన స్టాప్ లాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోద్ది. సో అందుకే ఇంకెందుకు ఇంత డీకే ఉన్నప్పుడు బెటర్ సేఫ్గా ఎగ్జిట్ అయిపోవాలనే ఉద్దేశంతోనే నేను వెంటనే అయితే వచ్చేసాను. ఐ హోప్ మీకు వీడియోలో ఎంతకంత లెర్నింగ్ పాయింట్ వచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో లైక్ చేయడం మర్చిపోతే కనుక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేయండి. సో బై ఫ్రెండ్స్.